ప్రొఫెసర్ నాగేశ్వర్పై జనసేన గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు మండిపడ్డారు. ఒక ఛానల్ వేదికగా ఆయన చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. జగన్ను అరెస్టు చేయాలని కోరేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను గతంలో పవన్ కలిసినట్లు ప్రొఫెసర్ నాగేశ్వర్ చెప్పడం సమంజసం కాదన్నారు. నాగేశ్వర్ వ్యాఖ్యల వెనుక కుట్రకోణం ఉందన్న అనుమానాన్ని ఆయన వెలిబుచ్చారు. జగన్ను జైలుకు పంపాలంటే కేంద్రం అనుమతి అవసరం లేదని గాదె వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు కలిసి నాకు తెలిసినంత వరకు 2023 జులై నెలలో వీళ్ళిద్దరు కలిసి వెళ్లారు. అప్పటికి ఇంకా ఎలక్షన్స్ కూడా అవలా. అప్పుడు ఎప్పుడో వెళ్ళింది అని మరి ఇన్ని సంవత్సరాల తర్వాత నాగేశ్వర్ గారికి మరి ఎందుకు గుర్తొచ్చిందో, లేకపోతే దీని వెనక మరి ఏమి శక్తులు ఉన్నాయో, దీని వెనక ఏమి కుట్ర ఉందో ఒకసారి నాగేశ్వర్ గారు చెప్పాలి. వచ్చి మేము అడుగుతున్నాం. ఇవాళ అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు కాదు. మా నాయకులిద్దరూ కూడా ఢిల్లీ వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు. మరి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయమని ఎవరన్నా అడుగుతారా? ఇదేనా నీకున్నటువంటి పొలిటికల్ నాలెడ్జ్? ఇదేనా నువ్వు చెప్పుకున్నటువంటి పెద్ద మేధావితనం? రాష్ట్రంలో పెద్ద మేధావిలా ఫీల్ అవుతావు మీరు. ఇలా కనిపిస్తుంది. నీ మీద గౌరవం పోయింది. నాకు నీ మీద మొన్నటి వరకు గౌరవం ఉండేది. గౌరవం పోయిన తర్వాత మాట్లాడటం వస్తాయి. మేమేదో బలవంతంగా పెట్టించామనే ప్రయత్నం నువ్వు జనాల్లోకి ఎందుకు రూపించాలి? అసలు ఆయన అరెస్ట్ చేయాలి అంటే కేంద్ర ప్రభుత్వం మాకు అవసరమా? లేకపోతే కేంద్ర ప్రభుత్వం దగ్గర ఏమైనా పర్మిషన్ తీసుకోవాలనా? రాష్ట్ర ప్రభుత్వం ఆ పని చేయలేదా? గతంలో జరిగినటువంటి అవినీతి కేసులన్నిటి మీద ఇవాళ ఒక పక్కన విచారణ జరుగుతుంది. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఉంటే ఖచ్చితంగా లోపలికి వెళ్తాడు. దానికి నువ్వు చెప్పాల్సిందే, నేను చెప్పాల్సింది ఇంకోటి చెప్పేదేంటి? లేదంటే అమిత్ షా గారి పర్మిషన్, మోడీ గారి పర్మిషన్ కావాలన్నా? ఆ మాత్రం నీకు తెలియదా? రాజకీయ జ్ఞానం ఉన్నవాడు కదా. ఫెడరల్ సిస్టమ్ లో రాష్ట్రంలో జరిగేదానికి ప్రతిదానికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తెచ్చుకుంటారా? ఏం తెలివా నీకు? తెలియకుండా మాట్లాడవా?